అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు కూడా ఇదే భరోసా ఇస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారో వాయిస్ ఆఫ్ అమెరికాలో చూద్దాం. హాయ్, దిస్ ఈజ్ మురళీకృష్ణ. ఐఎమ్ ఫ్రమ్ ఫ్రీమౌంట్, కాలిఫోర్నియా. మనం రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన బిల్లు గురించి ఇండియాలో మీడియాలో చాలా రకాలుగా కామెంట్స్, రూమర్స్ వస్తున్నాయి. యాక్చువల్గా అందరూ బిల్ గురించి పూర్తిగా అండర్స్టాండ్ చేసుకుని మాట్లాడుతున్నారని అనిపించట్లేదు. యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ బిల్లు చాలా వరకు H1 పీపుల్కి అండ్ ఇండియన్స్కి బాగా ఎంతో ఉపయోగం పడేలా ఉంది. ఈ బిల్లో మొత్తం 10 సెక్షన్లు ఉన్నాయి. 10 సెక్షన్లో సెక్షన్ 3లో H1B గురించి డిస్కస్ చేశారు. ఈ డిస్కస్ చేసిన పాయింట్లో మెయిన్గా అందరూ డిస్కస్ చేస్తుంది 1,30,000 శాలరీ, మినిమం శాలరీ ఉండాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. కానీ ఈ 1,30,000 అనేది అందరికీ అనా లేదా కొంతమందికేనా అంటే ఇది అందరికీ కాదు. ఏ కంపెనీలో అయితే 50 మెంబర్స్ కంటే ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారో వాళ్ళు కొత్తగా H1 ఫైల్ చేస్తుంటే అలాంటి వాళ్ళకి ఈ 1,30,000 అనేది అప్లికబుల్ అవుతుంది. అదొక పాయింట్. ఇంకోటి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే ఇప్పటి వరకు కంపెనీస్ గ్రాడ్యుయేషన్ మీదే H1 ఫైల్ చేస్తున్నాయి. కానీ ఇక నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటేనే H1 ఫైల్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది క్లియర్గా చెప్పారు. అపార్ట్ ఫ్రమ్ దీస్ కండిషన్స్, నార్మల్ కంపెనీస్ హూ ఆర్ హ్యావింగ్ బిలో 50 ఎంప్లాయీస్ ఇన్ దేర్ కంపెనీ, దే కెన్ అప్లై H1B విత్ ఎగ్జిస్టింగ్ రూల్ లైక్ 60K per annum. అండర్ సెక్షన్ 6 కింద వాళ్ళు డిస్కస్ చేసింది H1B ప్రాసెస్లో లాటరీ సిస్టమ్ ఇప్పటి వరకు ఉంది. ఆ లాటరీ సిస్టమ్స్ని అబాలిష్ చేయాలని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కూడా మన H1 పీపుల్కి చాలా ఉపయోగకరం. ఎందుకు వాళ్ళు లాటరీ సిస్టమ్ తీసేయాలనుకుంటున్నారంటే కొంతమంది స్టూడెంట్స్ మంచి హార్వర్డ్ యూనివర్సిటీ లేదా గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదివి వచ్చిన, లేదు నార్మల్ కాలేజ్లో బీటెక్ చేసి వచ్చిన, లాటరీ సిస్టంలో బోత్ ఆర్ గోయింగ్ ఫర్ కంప్యూటర్స్ అండ్ హూ ఆర్ గోయింగ్ టు గెట్ ద వీసా అనేది తెలియట్లేదు. అందుకని వాళ్ళు లాటరీ సిస్టమ్ తీసేసి హూ ఆర్ గుడ్ ప్రొఫెషనల్స్ హూ ఆర్ హెల్పింగ్ టు ద US ఎకానమీ అలాంటి వాళ్ళకి వీసాస్ ఇవ్వాలనే ఉద్దేశంతో లాటరీ సిస్టమ్ అనేది తీసేయాలనుకుంటున్నారు. ఇది కూడా మన ఇండియన్ H1 పీపుల్కి చాలా ఉపయోగకరం. I'm here to say that living in US is legal for us. As long as you stay legal and there is no problem for you here. I'm working on campus and I'm doing my masters and nobody has bothered me till now. It's safe here to stay and it's safe here to come to. So don't panic. I'm here to share something with you. ఇప్పుడు యూఎస్లో జరిగే ప్రెజెంట్ సిచ్యువేషన్స్ చూస్తూనే ఉన్నారు మీరు పేపర్లో, న్యూస్ ఛానల్స్లో ఇమిగ్రేషన్ బ్యాన్ గురించి. ఇప్పుడు 7 కంట్రీస్ బ్యాన్ చేయడం జరిగింది. బట్ నో నీడ్ టు ప్యానిక్. యాక్చువల్లీ నాకు తెలిసి ఇంకోటి కపుల్ ఆఫ్ వీక్స్లో అంత సిచ్యువేషన్ నార్మల్కి వస్తుంది అనుకుంటున్నాను. ఆల్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ ద ఇంటర్నేషనల్ పీపుల్ ఇన్ US just try to stay legal. Okay, thank you. Hey guys, I just want to share something with you guys. I feel really bad about the travel ban which is going on right now here in USA. But I just want to say not every Muslim is a terrorist. Please do trust people. And I also want to share something with you. And don't worry about the H1 status. Stay legal here in USA and no one is gonna do nothing to you. Please try to stay legal here. As long as you stay legal, you don't have to fear anyone. Hi friends, today I am here to say regarding the ban by US President regarding those 7 countries not to enter USA. So no need to panic regarding that. Just make sure that you stay legally here. So everything is gonna be okay. Be safe, not to be worried. Thank you.